హాయ్ సూపర్ మార్కెట్లో ప్రజలంతా వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సడన్ గా చుట్టూ పొగ నిండిపోతుంది. అంతలోనే ఆ స్టోర్ వెనకాల ఉన్న డోర్ ని ఎవరో బయట నుండి బలంగా లోపలికి తోస్తున్నట్టు తెరవడానికి ప్రయత్నిస్తుంటారు. అసలు బయట ఉన్నది ఎవరో చూద్దామని తలుపు తీయగానే సడన్ గా భయంకరమైన చేతుల్లాంటి ఆకారాలు లోపలికి వచ్చి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని బయటికి లాక్కు వెళ్లి దారుణంగా చంపేస్తాయి. అదంతా చూసి లోపల ఉన్న వాళ్ళు చాలా భయపడిపోతారు. ఇప్పుడు అందులో వందల మంది ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు బయటికి వెళ్ళలేక అందులోనే చిక్కుకుపోతారు. మరి వాళ్ళు బయటికి ఎలా వెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీని లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి థ్రిల్ ఇస్తుంది. స్టార్టింగ్ లోనే మనకి డేవిడ్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. తను ఒక పెయింటర్. అలాగే అక్కడే తన ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. బయట విపరీతంగా వర్షం పడుతూ ఉండడంతో సురక్షితంగా ఉండడానికి డేవిడ్ ఇంకా తన భార్య స్టెఫీ, తన కొడుకు బిల్లీ ముగ్గురు కలిసి బేస్మెంట్ లోకి వెళ్లి కూర్చుంటారు. అయితే తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు బయటికి వచ్చి చూసేసరికి ఒక పెద్ద చెట్టు వాళ్ళ ఇంటి కిటికీపై పడి ఇల్లంతా నాశనమై ఉంటుంది. అంతేకాదు డేవిడ్ ఎంతో కష్టపడి వేస్తున్న పెయింటింగ్ కూడా పూర్తిగా పాడైపోతుంది. అది చూసి తను చాలా బాధపడతాడు. తర్వాత కొంతసేపటికి డేవిడ్ ఇంకా తన భార్య స్టెఫీ ఇంట్లోకి పడి ఉన్న ఆ చెట్టును ఎలాగోలా తీసేస్తారు. పగిలిన కిటికీకి అద్దాలని ఎలా రిపేర్ చేయాలి అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ కొడుకు బిల్లీ పరిగెత్తుకుంటూ వచ్చి నా వెనక రండి, మీకు ఒకటి చూపించాలని పిలుస్తాడు. సరే అని బిల్లీ వెనక బయటికి వెళ్తారు. వాళ్ళు బయట ఉన్న పాత షెడ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ బోట్ హౌస్ మీద ఒక పెద్ద చెట్టు పడి అది పూర్తిగా విరిగిపోయి ఉంటుంది. ఇదంతా చూసి వాళ్ళు చాలా బాధపడతారు. ఈ రోజు మనకు పెద్ద బొక్కే పడింది అనుకుంటారు. అప్పుడే డేవిడ్ దూరంగా ఉన్న కొండల వైపు చూస్తాడు. అక్కడ నుండి ఒక వింతైన పొగమంచు వేగంగా దూసుకు వస్తూ ఉంటుంది. కానీ అది చూడ్డానికి సాధారణమైన పొగమంచులాగా అస్సలు కనిపించదు. ఆ తర్వాత డేవిడ్ తన భార్యతో, నేను పక్కింటికి వెళ్లి వాళ్ళ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ని కనుక్కుంటాను. ఎందుకంటే మన బోట్ హౌస్ మీద పడిన చెట్టు వాళ్ళదే. ఆ వివరాలు తెలుసుకొని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఆ డబ్బులు మనకి వస్తాయని చెప్పి పక్కింట్లో ఉండే బ్రిటన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎటు చూసిన చెట్లు విరిగిపడి ఉంటాయి. ఇన్సూరెన్స్ వివరాలు అడుగుతున్న సమయంలో బ్రిటన్ కారు కూడా పూర్తిగా నాశనమై ఉండడం డేవిడ్ గమనిస్తాడు. అప్పుడే బ్రిటన్, నేను ఆ వివరాలు కాసేపటి తర్వాత ఇస్తానని చెప్తూ, మీరు కూడా సూపర్ మార్కెట్ వైపు వెళ్తున్నారా, నేను కూడా రావాలని అడుగుతాడు. డేవిడ్ అతని కొడుకు బెల్లీ కూడా సూపర్ మార్కెట్ కి వెళ్తున్నారు కాబట్టి బ్రిటన్ ని కూడా తన కారులోనే వెంట తీసుకువెళ్తారు. వాళ్ళంతా కారులో వెళ్తున్నప్పుడు మిలిటరీ ట్రక్కులు అప్పటికే ఆ వింత పొగమంచు వైపు వేగంగా వెళ్లడం చూస్తారు. అది చూసి వాళ్ళకి కొంచెం వింతగానే అనిపిస్తుంది. అప్పుడే బ్రిటన్ కు ఆ ఊర్లో ఉండే ఒక ముసలావిడ చెప్పిన పాత కథ గుర్తొస్తుంది. ఆ ఊర్లో ఒక ప్రచారం ఉండేది. అదేంటంటే కొండల వెనుక ఒక ఏలియన్స్ యుఎఫ్ఓ క్రాష్ అయిందని, అక్కడ దొరికిన యుఎఫ్ఓ ఇంకా ఏలియన్స్ మీద సైంటిస్టులు ఏవో రహస్య ప్రయోగాలు చేస్తున్నారని ఆ ముసలావిడ చెప్పేది. కానీ ఈ ఊరి జనాలు దాన్ని ఒక జోక్ లాగా తీసుకొని ఎవ్వరు నమ్మరు. ఆ తర్వాత వాళ్ళు సూపర్ మార్కెట్ కి వెళ్ళగానే అక్కడ ఎవ్వరి మొబైల్స్ లో సిగ్నల్స్ రాదు. అందుకే డేవిడ్ తన కొడుకు బిల్లీని బ్రిటన్ తో కలిసి లోపలికి పంపిస్తాడు. తను మాత్రం బయట ఉన్న పబ్లిక్ ఫోన్ ద్వారా భార్య స్టెఫీకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫోన్ కూడా పనిచేయదు. దాంతో డేవిడ్ త్వరగా పని ముగించుకొని ఇక నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ సూపర్ మార్కెట్ లోకి వెళ్తాడు. లోపల స్టోర్ లో పనిచేసే షాలీ అనే అమ్మాయి డేవిడ్ కు కనిపిస్తుంది. అలాగే డేవిడ్ కి మంచి దోస్తైన ఓలీ కూడా అక్కడే ఉంటాడు. ఆ తర్వాత డేవిడ్ తన కొడుకు బెల్లీ దగ్గరికి రాగానే బ్రిటన్ తనకు కావలసిన వస్తువులు తీసుకోవడానికి వెళ్తాడు. అదే స్టోర్ లో అమాండా అనే ఒక లేడీ కూడా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ముగ్గురు మిలిటరీ సైనికులు కూడా అక్కడికి వస్తారు. అక్కడ ఉన్న ఒక ముసలావిడ మిగతా వాళ్లతో ఏదో మాట్లాడుతుండగా ఒక మిలిటరీ పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చి ఆ ముగ్గురు సైనికులతో, మీరు 5 నిమిషాల్లో ఆ కొండల దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆర్డర్ వేస్తాడు.
సరిగ్గా అదే సమయంలో ఊర్లో ఉండే ఎమర్జెన్సీ సైరన్ చాలా గట్టిగా మోగుతుంది. అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. అంతలోనే డాన్ అనే ఒక వ్యక్తికి ఫేస్ అంతా రక్తంతో భయపడుతూ లోపలికి పరిగెట్టుకుంటూ వస్తాడు. అతను వణుకుతూ ఆ పొగ మంచులో ఏదో భయంకరమైన జీవి ఉంది, అది నా దోస్తుని లోపలికి లాక్కు వెళ్లి చంపేసింది, నాపై కూడా దాడి చేసిందని చెప్తాడు. ఇది విన్న ఒక వ్యక్తి భయపడుతూనే బయట ఉన్న తన కార్ దగ్గరికి పరిగెడతాడు. అంతలోనే ఆ పొగ మంచు సూపర్ మార్కెట్ మొత్తాన్ని చుట్టేస్తుంది. లోపల ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో అని చూస్తూ ఉండగా బయటకు వెళ్ళిన ఆ వ్యక్తి భయంకరంగా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు వినగానే అతనికి ఏదో జరిగిందని అందరూ వణికిపోతారు. అదే టైంలో సడన్ గా ఒక పెద్ద భూకంపం వచ్చినట్టు స్టోర్ మొత్తం ఊగిపోతుంది. అక్కడ నిలబడ్డానికి కూడా ఎవ్వరికి వీలు లేకుండా వస్తువులన్నీ కింద పడిపోతాయి. కొంతసేపటి తర్వాత అంతా ప్రశాంతంగా మారుతుంది. ఒక భూకంపం లాంటి షాక్ తగలగానే మెలిసా అనే ఒక లేడీ ఏడుస్తూ, నా పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ప్లీజ్ నన్ను ఎవరైనా మా ఇంటి వరకు దింపండి అని అందరినీ బతిమాలుతుంది. కానీ బయట ఉన్న ఆ పొగ మంచులోకి వెళ్ళడానికి ఎవ్వరు ధైర్యం చెయ్యరు. అసలు ఒక్కరు కూడా ముందుకు అడుగేయరు. ఇక ఎవ్వరు తనతో పాటు రారు అని మెలిసానే ధైర్యం తెచ్చుకొని స్టోర్ బయటికి డోర్ తెరుచుకొని పొగ మంచులోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి బిల్లీ విపరీతంగా భయపడిపోతాడు. డేవిడ్ తన కొడుకుని ఓదారుస్తాడు. ఈలోగా మరికొంతమంది వచ్చి బెల్లీకి ధైర్యం చెప్తారు. అప్పుడే డేవిడ్ తన కొడుకు పడుకోవడానికి ఒక బెడ్షీట్ తీసుకువస్తానని చెప్పి హాటి అనే లేడీ దగ్గర బ్లాంకెట్ కోసం వెతుకుతూ ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న జనరేటర్ పాడైపోయి చాలా పొగ వస్తూ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్ గా అక్కడ నుండి ఎవరో ఆ షట్టర్ డోర్ ను బలంగా కొడుతూ ఉంటారు. అది చూసి తను చాలా భయపడి వెంటనే బయటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్లకు ఈ విషయం చెప్తాడు. అప్పుడే స్టోర్ లో పనిచేసే వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. జనరేటర్ పాడైపోయిందని తెలిసి దాన్ని రిపేర్ చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ దాన్ని రిపేర్ చేయాలంటే షట్టర్ తెరిచి బయటికి వెళ్ళాలి. నార్మ్ అనే ఒక కుర్రాడు నేను బయటికి వెళ్లి రిపేర్ చేస్తానని ముందుకు వస్తాడు. కానీ డేవిడ్ అతన్ని ఆపుతూ బయట ఏముందో ఎవ్వరికి తెలీదు, ఇలాంటి సమయంలో బయటికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు అంటాడు. అప్పుడే అక్కడ పనిచేసే జిమ్ అనే వ్యక్తి డేవిడ్తో గొడవ పడతాడు. మా పని మేము ఎలా చేసుకోవాలో మాకు బాగా తెలుసు, నువ్వు మధ్యలో దూరమాకు రాబాయి, మా ఓడు బయటికి వెళ్లి దాన్ని రిపేర్ చేస్తారు అంటాడు. ఆ తర్వాత నార్మ్ డేవిడ్ను ఎగతాళి చేస్తూ బయట ఏమీ లేదు చూడు అంటూ షట్టర్ డోర్ను కొద్దిగా పైకి లేపుతాడు. కానీ సరిగ్గా అదే టైంలో బయట నుండి ఆక్టోపస్ లాంటి భయంకరమైన టెంటికల్స్ లోపలికి వచ్చి నార్మ్ను పట్టేసుకుంటాయి. డేవిడ్ అతన్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ టెంటికల్స్ నార్మ్ చర్మాన్ని కూడా చీల్చేస్తూ అతన్ని దారుణంగా బయటికి లాక్కెళ్ళిపోతాయి. అది చూసి మిగతా వాళ్ళకి తడిసిపోతుంది. వెంటనే షట్టర్ డోర్ను కిందకి దించేస్తారు. ఆ తలుపు వేసేటప్పుడే ఒక టెంటికల్ ముక్క లోపలే ఉండిపోతుంది. డేవిడ్ పక్కనే ఉన్న ఒక వెపన్ ని తీసుకొని దాన్ని కట్ చేయగానే మిగిలిన భాగం బయటికి జారిపోతుంది. ఆ తర్వాత జిమ్ తను చేసిన తప్పు తెలుసుకొని డేవిడ్ కి క్షమాపణ చెప్తాడు. కానీ డేవిడ్ ఇప్పుడు పిచ్చ కోపంతో వాడి ముఖాన్ని పగలగొడతాడు. నీ వల్లే ఒక కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడని అరుస్తాడు. అప్పుడే డేవిడ్ దోస్తు ఓలీ వచ్చి డేవిడ్ ని కూల్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే స్టోర్ లో ఉన్న మిగతా జనాలకి ఈ జరిగిన ఘోరం గురించి ఎలా చెప్పాలి. ఎందుకంటే సడన్ గా ఇలాంటి వింత జీవుల గురించి చెప్తే జనాలు నమ్ముతారనే గ్యారెంటీ లేదు. అందుకే ఏం చెప్పాలని ఆలోచిస్తూ బయటికి వస్తున్న డేవిడ్ బట్టలపై ఉన్న రక్తాన్ని చూసి అమాండా కంగారు పడిపోతుంది. డేవిడ్ ఆమెతో ఈ విషయం బెల్లీకి తెలియనివ్వద్దని చెప్పి బట్టలు మార్చుకుంటాడు. ఆ తర్వాత ఆ టెంటికల్ ని చూసిన వాళ్ళంతా కలిసి ఓలీతో పాటు కూర్చొని ముందుకు ఎలా వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతలోనే వాళ్ళకి బ్రెటన్ కనిపిస్తాడు. డేవిడ్ అతనికి జరిగింది మొత్తం ప్రశాంతంగా చెప్తాడు. కానీ బ్రెటన్ ఒక లాయర్ కావడంతో వీళ్ళంతా కలిసి తనను ఫూల్ చేస్తున్నారని అనుకుంటాడు. మిగతా వాళ్ళు నిన్ను ఫూల్ చేస్తే మాకేం వస్తుందిరా బై, మేము నిజమే చెప్తున్నాం అని చెప్పినా కూడా అతను మాత్రం అస్సలు వినడు. మాట పెరిగి వాళ్ళ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అంతలోనే సూపర్ మార్కెట్ మేనేజర్ అయిన బర్డ్ అక్కడికి వస్తాడు. అతను కూడా డేవిడ్ మాటలపై చాలా కోపడతాడు.
నాతో జోకులు వేకు, ఇలా జోకులు వేస్తే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాతో పాటు రారాబాయి నీకు సాక్ష్యం చూపిస్తామని బర్డ్ ను ఆ జనరేటర్ రూమ్ లోకి తీసుకువెళ్తారు. అక్కడ నేలపై తెగిపడి ఉన్న ఆ వింత జీవి టెంటికల్ ముక్కను చూసి బర్డ్ ఒక్కసారిగా తడిపేసుకుంటాడు. నోట మాట కూడా బయటికి రాదు. అలాగే తను బయటికి వచ్చి డేవిడ్ ఇంకా తనతో పాటు ఉన్న వాళ్ళు చెప్పింది మొత్తం నిజమేనని అందరికీ చెప్తాడు. ఆ తర్వాత స్టోర్లో ఉన్న వాళ్ళంతా కలిసి భూకంపం వల్ల పగిలిన కిటికీ అద్దాలను పెద్ద పెద్ద టేపులతో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. తర్వాత మనకి మిస్సెస్ కార్మోడీ అనే లేడీ కనిపిస్తుంది. తనకి దేవుడిపై చాలా నమ్మకం ఉంటుంది. తను అందరితో బయట ఉన్న ఆ రాక్షస జీవులన్నీ దేవుడికి కోపం రావడం వల్ల దేవుడే మనల్ని శిక్షించడానికి వాటిని పంపించాడని చెప్తుంది. ఆ రాక్షసులు తమను చంపేస్తారని భయంతో ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో అమాండా కూడా అక్కడికి వస్తుంది. ఏడుస్తున్న మిస్సెస్ కార్మోడీని చూసి జాలిపడి మీకు భయంగా ఉంటే నాతో మాట్లాడండి, నేను మీకు తోడుగా ఉంటానని అంటుంది. కానీ మిస్సెస్ కార్మోడీ మాత్రం ఎంతో అహంకారంతో నీలాంటి దాంతో నేను స్నేహం చేయడం కంటే చావడమే మేలని సమాధానం ఇస్తుంది. మరోవైపు బ్రిటన్ మాత్రం ఆ టెంటికల్ ను చూడ్డానికి కూడా ఇష్టపడడు. డేవిడ్ మాటలను అస్సలు నమ్మడు. ఇక అతనితో వాదించడం దండగానే అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటారు. అప్పుడే మిసెస్ కార్మోడీ మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుంది. మనుషులు దేవుణ్ణి నమ్మడం మానేశారు కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ మోకాళ్లపై నిలబడి దేవుడికి క్షమాపణ చెప్పండి అని అరుస్తుంది. ఆమె మాటలు వింటున్న జిమ్ కు విపరీతమైన కోపం వస్తుంది. కానీ మిసెస్ కార్మోడీ ఆగకుండా ఆ కుర్రాడు చనిపోవడం కేవలం ఒక ప్రారంభం మాత్రమే, ఇప్పటికైనా దేవుడిని నమ్మకపోతే అందరూ శవాలుగా మారుతారని అంటుంది. ఆమె ప్రవర్తన నచ్చక అమాండా ముందుకు వచ్చి మిసెస్ కార్మోడీ ముఖంపై గట్టిగా ఒక పంచ్ ఇస్తుంది. ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళంతా భయంతో ఒకవేళ ఆ వింత జీవులు లోపలికి వస్తే ఎలా ఎదుర్కోవాలని మాట్లాడుకుంటారు. వాళ్లకు ఇప్పుడు ఆయుధాలు కావాలి. అప్పుడే అమాండా తన దగ్గర ఒక సేఫ్టీ గన్ ఉందని చెప్తుంది. కానీ ఆమెకు గన్ వాడడం పెద్దగా రాదు. దాంతో ఓలీ నేను షూటింగ్ కాంపిటీషన్ లో స్టేట్ ఛాంపియన్ ని, ఆ గన్ నాకు ఇవ్వు, నేను చూసుకుంటానని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో బ్రిటన్ మరికొంతమంది జనాలను కూడగట్టుకుని బయటికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇదంతా ఎవరో ఆడుతున్న డ్రామా అని, బయట ఎలాంటి వింత జీవులు లేవని అతను బలంగా నమ్ముతాడు. అందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నించినా అస్సలు వినడు. చివరికి జనాలు నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, నీతో పాటు వచ్చే ఒక వ్యక్తికి పొడవైన తాడు కడతాం, దాంతో మీరు బయటికి వెళ్ళాక క్షేమంగా వెళ్తున్నారో లేదో మాకు తెలుస్తుందని చెప్తారు. ఒక వ్యక్తి నడుముకు తాడు కట్టి బ్రిటన్ వాళ్ళు బయటికి వెళ్తారు. కానీ వాళ్ళు బయటికి వెళ్ళాక కొద్దిసేపటికే ఆ తాడును ఎవరో బలంగా బయటికి లాగడం మొదలు పెడతారు. లోపల ఉన్న వాళ్ళంతా కలిసి ఆ తాడును ఆపడానికి ప్రయత్నించినా అది అస్సలు ఆగదు. అంతలోనే సడన్ గా లాగడం ఆగిపోతుంది. లోపల ఉన్న వాళ్ళు భయపడుతూనే ఆ తాడుని వెనక్కి లాగి చూసేసరికి ఆ తాడుకు కట్టిన వ్యక్తి బాడీ సగానికి నరికేసి రక్తంతో లోపలికి వస్తుంది. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళకి గుండె ఆగినంత పని అవుతుంది. భయంతో తలుపులు మూసేస్తారు. అప్పుడే మిసెస్ కార్మోడీ ఇప్పటికైనా నా మాటలు నమ్ముతారా అన్నట్టు వాళ్ళని చూస్తుంది. ఇక రాత్రి కావస్తుండడంతో అందరూ లోపల లైట్లు ఆన్ చేసుకుంటారు. అదే టైంలో ఆ ముగ్గురు సైనికుల్లో ఒకడైన జోసెఫ్ శాలీ దగ్గరికి వస్తాడు. నిజానికి జోసెఫ్ శాలీ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. అందుకే తను తన దోస్తులను తీసుకుని శాలిని కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్ని గమనిస్తున్న సమయంలోనే ఒక భారీ వింత జీవి వచ్చి విండో గ్లాస్ ను బలంగా ఢీకొడుతుంది. అది డైరెక్ట్ గా ఆ గ్లాస్ పైనే కూర్చుంటుంది. అందరూ భయంతో చూస్తుండగా అలాంటి వందలాది పెద్ద పెద్ద జీవులు వచ్చి గ్లాస్ మీద వాల్తాయి. అంత పెద్ద జీవులను వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు. అంతలోనే రెక్కలున్న కొన్ని భయంకరమైన ఎగిరే రాక్షస జీవులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పురుగుల్ని పట్టుకొని తినడం మొదలు పెడతాయి. నిజానికి ఆ జీవులన్నీ స్టోర్ లోపల వెలుతురు చూసి అక్కడికి వచ్చాయి. కానీ ఈ విషయం లోపల ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అంతలోనే ఆ ఎగిరే జీవులు గ్లాసును పగలగొట్టుకుని లోపలికి దూసుకువస్తాయి. ఒక పెద్ద పురుగు శాలిని దారుణంగా కరుస్తుంది. దాంతో ఆమె నొప్పితో విలవిలలాడిపోతుంది. ఎగిరే రాక్షస జీవులు లోపల ఉన్న జనంపై విపరీతంగా దాడి చేస్తాయి. డేవిడ్ మంటల సహాయంతో వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ గందరగోళంలో జో అనే వ్యక్తి బట్టలకు మంటలు అంటుకుంటాయి. అతన్ని కాపాడడానికి జనాలు చాలా కష్టపడతారు.
అప్పుడే డేవిడ్ ఒక జీవిని మంటల్లో నెట్టేసి చంపేస్తాడు. ఆ భయంకరమైన పురుగు మిసెస్ కార్మోడీ దగ్గరికి కూడా వస్తుంది. కానీ ఎందుకో ఏమో అది ఆమెను ఏమీ చేయకుండానే అక్కడి నుండి ఎగిరిపోతుంది. మరోవైపు ఆ రాక్షస జీవి అందరి కళ్ళుగప్పి బెల్లీ వైపు దూసుకు వస్తుంది. అతనిపై దాడి చేయబోయే లోపే ఓలీ సమయానికి గన్తో షూట్ చేసి ఆ జీవిని చంపేసి బిల్లీని కాపాడతాడు. కానీ ఆ పురుగు కుట్టడం వల్ల షాలీ పాపం అక్కడికక్కడే చనిపోతుంది. అది చూసి జోసెఫ్ చాలా ఏడుస్తాడు. ఇందాక సగంగా కట్ అయిన బాడీ ఉంది కదా, దాని ఒక పెద్ద మాన్స్టర్ లాక్కెళ్ళిపోతుంది. ఆ తర్వాత అమాండా బిల్లీ పక్కన పడుకొని కనిపిస్తుంది. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం, కానీ ఆమెకు సొంతంగా పిల్లలు లేరు. డేవిడ్ ఆమెకు ధైర్యం చెప్తాడు. అంతలోనే ఒళ్ళంతా కాలిపోయిన జో అనే వ్యక్తి నొప్పిని భరించలేక నాకు గన్ ఇవ్వండి లేదా నన్ను చంపేయండి, ఈ నరకం నేను భరించలేనని వేడుకుంటాడు. కానీ ఎవ్వరూ అతన్ని చంపడానికి ఒప్పుకోరు. అదే టైంలో హార్టీ అనే ముసలావిడ మెడిసిన్స్ అయిపోతాయి. దాంతో ఆమె కూడా చనిపోతుంది. ఆమె శవాన్ని తీసుకువెళ్లి స్టోర్ రూమ్ లో పెడతారు. ఇప్పుడు జోకి ఉన్న నొప్పిని తగ్గించాలన్నా సరే మెడిసిన్స్ కావాలి. సూపర్ మార్కెట్ పక్కనే ఒక మెడికల్ స్టోర్ ఉంటుంది. డేవిడ్ ఓలీతో కలిసి అక్కడికి వెళ్లి పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ తీసుకురావాలని ప్లాన్ చేస్తాడు. అలాగే బయట ఉన్న తన పెద్ద కార్లో ఇక్కడ నుండి తప్పించుకోవచ్చని చెప్తాడు. కానీ అమాండా అందుకు ఒప్పుకోదు. స్టోర్లో ఉన్న మిగతా జనాల్ని వదిలేసి మనం ఎలా వెళ్తాం అంటుంది. డేవిడ్ ఆమెకు నచ్చజెపుతూ మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం, బయటకు వెళ్లాల్సిందే, అయితే మొదటిగా మెడిసిన్స్ తేవడం ముఖ్యమని చెప్తాడు. బిల్లీ తన తండ్రి చేతిని పట్టుకొని నువ్వు బయటికి వెళ్ళకు నాన్నా, ఆ రాక్షసులు నన్ను తినేస్తాయని నాకు భయంగా ఉందని ఏడుస్తాడు. అప్పుడు డేవిడ్ తన కొడుకును అమాండాకి అప్పగించి ఒకవేళ నేను తిరిగి రాకపోతే బెల్లీని తీసుకొని సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపో అని చెప్పి తన కారు కీస్ ని అమాండాకి ఇస్తాడు. ఆ తర్వాత డేవిడ్ ఇంకా తన టీం బయటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. మిసెస్ కార్మోడీ వచ్చి వాళ్ళని ఆపడానికి చూస్తుంది. మీరు డేవిడ్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు, బయటికి వెళ్తే చనిపోతారు అని శాపనార్థాలు పెడుతుంది. అప్పుడే అక్కడ ఉన్న ఐరిన్ అనే ముసలావిడ ఒక వస్తువు తీసుకొని మిసెస్ కార్మోడీ తలపై బలంగా కొట్టి తన నోరు మూయిస్తుంది. ఐరిన్ కూడా డేవిడ్ టీమ్ తో కలిసి మెడికల్ స్టోర్ కు రావడానికి సిద్ధమవుతుంది. ఆ తర్వాత డేవిడ్ వాళ్ళు బయటికి వస్తారు. అదృష్టవశాత్తు బయట ఎలాంటి రాక్షస జీవులు కనిపించవు. వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ పక్కనే ఉన్న మెడికల్ స్టోర్ లోకి వెళ్తారు. లోపలికి వెళ్లి మెడిసిన్స్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళకి కావలసిన మందులు దొరుకుతాయి. ఇక వెనక్కి వెళ్ళాలి అనుకుంటుండగా లోపల నుండి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్తే అక్కడ పెద్ద పెద్ద సాలెగులల్లో చాలా మంది శవాలు ఇరుక్కుపోయి ఉంటాయి. కానీ అందులో ఒక వ్యక్తి ఇంకా బతికే ఉంటాడు. వాళ్ళు అతన్ని కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ అప్పుడే ఒక దారుణం జరుగుతుంది. ఆ వ్యక్తి శరీరం లోపల రాక్షస సాలెపురుగులు గుడ్లు పెట్టి ఉంటాయి. అంతలోనే పెద్ద పెద్ద రాక్షస సాలెపురుగులు వాళ్ళపై దాడి చేస్తాయి. ఆ సాలెపురుగులు ఎంత ప్రమాదం అంటే అవి తగలగానే యాసిడ్ లాగా శరీరం కాలిపోతుంది. ఆ దాడిలో ఒక వ్యక్తి కాలు తెగిపడుతుంది. అదే సమయంలో ఆ బతికున్న వ్యక్తి కడుపులో ఉన్న గుడ్లన్నీ పగిలి ఆ శరీర భాగాల నుండి చిన్న చిన్న సాలెపురుగులు బయటికి వస్తాయి. దాంతో డేవిడ్ వాళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని దారిలో ఎదురైన సాలెపురుగులతో పోరాడుతూ ఎలాగోలా తిరిగి సూపర్ మార్కెట్ లోకి వచ్చేస్తారు. కానీ ఈ ఫైట్ లో వాళ్ళ టీంలో చాలా మంది చనిపోతారు. స్టోర్ కు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనాలు వీళ్ళ మాటలు నమ్మరు. దాంతో అసలు బయట ఏం జరుగుతుందో, ఆ పొగమంచు ఎక్కడి నుండి వచ్చిందో మిలిటరీ సైనికుడైన జోసెఫ్ ని అడిగి తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ వాళ్ళు అతని దగ్గరకు వెళ్లేసరికి స్టోర్ లోని జనం మొత్తం మిసెస్ కార్మోడీ మాయం మాటల్లో పడిపోయి ఉంటారు. ఇప్పుడు జిమ్ కూడా కార్మోడీ భక్తుడిగా మారిపోతాడు. ఎందుకంటే ఆ పురుగుల దాడి జరిగినప్పుడు కార్మోడీని ఏ జీవి కరవలేదు కదా, అందుకే ఆమె చెప్పిందే నిజమని జనాలు గుడ్డిగా నమ్ముతారు. కానీ డేవిడ్ ఇంకా తనతో వచ్చిన టీం మాత్రం నమ్మదు. వాళ్ళు జోసెఫ్ దగ్గరికి వెళ్తే అతని ఇద్దరు దోస్తులు కనిపించరు. వాళ్ళ కోసం స్టోర్ మొత్తం వెతకగా ఆ ఇద్దరు సైనికులు భయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారు. అది చూసి జనాలు చాలా భయంతో జోసెఫ్ ని నిలదీస్తారు.
అంతలోనే జిమ్ అక్కడికి వచ్చి జోసెఫ్ ను ఈడ్చుకుంటూ జనం ముందుకు తీసుకువస్తాడు. బయట ఏం జరుగుతుందో ఈ సైనికుడికి ముందే తెలుసని అరుస్తాడు. మిసెస్ కార్మోడి కూడా న్యాయం చేయడానికి ముందుకు వస్తుంది. భయపడిపోయిన జోసెఫ్ అసలు నిజం చెప్పేస్తాడు. డేవిడ్ ఇంటి పక్కన ఉన్న కొండల్లో సైంటిస్టులు వేరే ప్రపంచంలోకి వెళ్ళడానికి పోర్టల్ ని ఓపెన్ చేశారు. అక్కడ దొరికిన ఏలియన్స్ పైన ప్రయోగాలు చేస్తున్నప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ పోర్టల్ ద్వారా పెద్ద పెద్ద ఏలియన్స్ మన ప్రపంచంలోకి వస్తున్నాయి. ఇందులో నా తప్పు లేదు, అంతా సైంటిస్టుల వల్లే జరిగిందని ఏడుస్తాడు. కానీ బ్రెయిన్ వాష్ అయిపోయిన అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కార్మోడి మాటలు విని జోసెఫ్ ను అక్కడికక్కడే కత్తులతో పొడిచి చంపేసి బయట ఉన్న పొగ మంచులోకి విసిరేస్తారు. అతను కింద పడగానే ఆ పెద్ద రాక్షస జీవి వచ్చి జోసెఫ్ ని లాక్కొని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాత్రి అందరూ పడుకున్నప్పుడు బిల్లీ తన తండ్రి డేవిడ్ తో ఒక ప్రామిస్ చేయించుకుంటాడు. ఒకవేళ ఆ రాక్షస జీవులు నన్ను తినేయడానికి వస్తే నేను ఆ నొప్పితో విలవిల్లాడటం నువ్వు చూడొద్దు నాన్న, నన్ను నీ చేతులతోనే చంపేయని అడుగుతాడు. డేవిడ్ తన కొడుకు మాటలు వినగానే చాలా ఏడుపు వస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూనే సరే అని తనకు మాట ఇస్తాడు. తర్వాత రోజు మార్నింగ్ డేవిడ్ టీం అక్కడి నుండి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మిసెస్ కార్మోడి మాటలు విని జనం చాలా క్రూరంగా మారిపోయారు. అలా వాళ్ళు మెల్లగా బయటికి వెళ్తున్నప్పుడు మిసెస్ కార్మోడి తలుపు దగ్గర అడ్డంగా నిలబడుతుంది. బయటికి వెళ్లడం దేవుడి శాసనానికి విరుద్ధమని అరుస్తుంది. ఆమెతో పాటు ఉన్న వాళ్ళు డేవిడ్ ని తన టీం ని చుట్టుముట్టేస్తారు. అప్పుడే కార్మోడి ఒక భయంకరమైన మాట చెప్తుంది. దేవుడికి కోపం తగ్గాలంటే ఒకరిని బలి ఇవ్వాలి. ఆ బలి ఒక అమాయకుడై ఉండాలి. ఇక్కడ అమాయకుడంటే డేవిడ్ కొడుకు బిల్లీనే, వాన్నే బలి ఇవ్వండని అరుస్తుంది. అది విని డేవిడ్ గుండె ఆగినంత పనవుతుంది. తన కొడుకుని కాపాడుకోవడానికి పోరాడడానికి సిద్ధమవుతాడు. కానీ కార్మోడి మాత్రం ఆ పిల్లాన్ని ఇవ్వండి అని జనాలను రెచ్చగొడుతుండగా ఓలీ సమయానికి ముందుకు వచ్చి గన్తో కార్మోడి తలని బ్లాస్ట్ చేస్తాడు. తనని అక్కడికక్కడే చంపేస్తాడు. అది చూసి మిగతా జనాలు భయంతో అక్కడి నుంచి పారిపోతారు. అదే టైంలో డేవిడ్ ఇంకా తన టీం సూపర్ మార్కెట్ నుండి బయటకు పరిగెడతారు. బయట అంతా ఎటు చూసిన పొగ మంచే కమ్మేసి ఉంటుంది. ఏమీ కనిపించదు. ఓలీ ఎలాగోలా వెతికి డేవిడ్ కారును కనుక్కుంటాడు. కానీ అంతలోనే ఒక వింత ఏలియన్ వచ్చి ఓలీని దారుణంగా చంపేస్తుంది. అతని చేతిలో ఉన్న గన్ కారుపై పడిపోతుంది. ఈలోగా డేవిడ్ తో వచ్చిన మిగతా వాళ్ళు భయంతో వేర్వేరు చోట్లకి పరిగెత్తారు. ఏలియన్స్ వాళ్ళందరినీ వేటాడి చంపేస్తాయి. డేవిడ్ కారుపై పడిన గన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక పెద్ద రాక్షస సాలెపురుగు వస్తుంది. కానీ డేవిడ్ వెంటనే కార్ లోపలికి వెళ్ళిపోవడంతో అది అతన్ని ఏమీ చేయలేకపోతుంది. ఇప్పుడు కార్లో డేవిడ్, అతని కొడుకు బెల్లీ, అమాండా, ఐరిస్ ఇంకా డాన్ ఐదుగురు కూర్చొని మెల్లగా ముందుకు వెళ్తారు. సూపర్ మార్కెట్ లో ఉన్న జనాలు కిటికీ లోపల నుండి ఇదంతా చూస్తూ ఉండిపోతారు. డేవిడ్ కార్ను నేరుగా తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ తన భార్య స్టెఫీ సాలెగూటిలో చిక్కుకొని చనిపోయి ఉండడం చూసి డేవిడ్ పూర్తిగా పిచ్చి వర్ల అయిపోయి ఏడుస్తాడు. మిగిలిన వాళ్ళు అతన్ని ఓదారుస్తారు. ఆ తర్వాత వాళ్ళు సేఫ్గా ఉండడానికి ముందుకు వెళ్తారు. దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏలియన్స్ కేవలం ఆ స్టోర్నే కాదు మొత్తం ఊరినే శ్మశానంగా మార్చేశాయి అని. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్ దాటుతున్న ఒక పెద్ద సిటీ అంత సైజులో ఉన్న ఒక భారీ జీవి కనిపిస్తుంది. ఆ రాక్షస జీవి ముందు డేవిడ్ కారు ఒక చిన్న చీమలాగా ఉంటుంది. వాళ్ళు భయపడుతూనే ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా కార్లో ఫ్యూల్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఏ దారి లేదు. బయటికి వెళ్తే ఆ రాక్షస జీవులు పీక్కుతుంటాయి. అందుకే వాళ్ళు దగ్గర ఉన్న గన్తోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. కానీ కార్లో 5గురు ఉన్నారు. గన్లో మాత్రం కేవలం 4 బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. అందరి కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు తిరుగుతాయి. కాసేపటి తర్వాత కార్లో 4 సార్లు గన్ పేలిన సౌండ్లు వినిపిస్తాయి. డేవిడ్ తన చేతులతోనే తన కన్న కొడుకు బెల్లిని మిగతా 3గురిని షూట్ చేసి చంపేస్తాడు. ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తూ గట్టిగా అరుస్తూ కార్ నుండి బయటికి వస్తాడు. తన దగ్గర బుల్లెట్లు లేవు కాబట్టి ఆ రాక్షస జీవులే తనని చంపేయాలని చావు కోసం ఎదురు చూస్తూ నిలబడతాడు. అంతలోనే తన వైపు ఏదో వస్తున్న శబ్దం వినిపిస్తుంది.
ఆ రాక్షస జీవులే అనుకుంటాడు. కానీ పొగ మంచును చీల్చుకుంటూ మిలిటరీ ట్యాంకులు ముందుకు రావడం చూస్తాడు. మిలిటరీ వాళ్ళు పెద్ద పెద్ద మంటలతో ఆ పొగ మంచును క్లియర్ చేస్తూ బయట ఉన్న జనాల్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. ఆ మిలిటరీ ట్రక్కులో మొదట ఒంటరిగా బయటకు వెళ్ళిన మెలిసా తన పిల్లలతో కలిసి క్షేమంగా కూర్చొని కనిపిస్తుంది. మిలిటరీ ఆ ఏలియన్స్ ని చంపుతూ ఊరిని మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన డేవిడ్ కు ప్రాణం పోయినంత పనవుతుంది. తను కేవలం కొన్ని నిమిషాలు ఓపిక పట్టి ఉంటే తన కొడుకు బెల్లి తన దోస్తులు ఈరోజు బతికి ఉండేవారు కదా అని గుండె పగిలేలా రోడ్డుపైనే కూర్చొని ఏడుస్తాడు. అతన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.